ఈ వీడియో ఎడమ చేతి వాటం వాళ్ళ కోసం ప్రత్యేకం. ప్రతి సంవత్సరం ఆగస్టు 13వ తారీఖు ప్రపంచ ఎడమ చేతి వాటం వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక రోజుని జరుపుకుంటూ ఉంటారు. మీరు కూడా దాన్ని జరుపుకోవాలి. ఒక పెద్ద ఉత్సవంలాగా చేయాలి. మీ చుట్టుపక్కల ఎడమ చేతి వాటం వాళ్ళు ఉంటే, మీ ఆఫీస్‌లో గానీ, స్కూల్‌లో గానీ, మీ ఇంటి చుట్టుపక్కల గానీ, కాలనీలో గానీ ఎవరైనా ఉంటే, ఆ నలుగురు ఐదుగురిని తీసుకొచ్చి, ఆ 10 మందిని తీసుకొచ్చి స్పెషల్‌గా వాళ్ళని రికగ్నైజ్ చేసి, వాళ్ళ కోసం చిన్న చిన్న బహుమతులిచ్చి ఆనందాన్ని పంచండి. ప్రపంచ జనాభా లెక్కల ప్రకారం లెఫ్ట్ హ్యాండర్స్ అంటే ఎడమ చేతి వాటం వాళ్ళు ఒక 8-10% ఉండాలి అని ఒక చిన్న అంచనా. భారతదేశం లాంటి దేశాల్లో, ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలో ఈ సంఖ్య చాలా చాలా తక్కువగా ఉంది. 8-10% ఉండవలసిన ఎడమ చేతి వాటం వాళ్ళు 4-5% కూడా కనిపించడం లేదు. దీనికి కారణం చాలామంది తల్లిదండ్రులు, కొంతమంది ఉపాధ్యాయులు ఎడమ చేతి వాటం ఉండేవాళ్ళని కుడి చేతి వాటం వైపుకి మార్చడం. కేవలం అవగాహన రాహిత్యం వల్ల మాత్రమే ఈ ప్రమాదం జరుగుతోంది. ప్రమాదం అని నేను ఎందుకన్నానంటే, ఒక చేతి వాటాన్ని కుడి చేతి వాటాన్ని నుంచి ఎడమ చేతి వాటానికి, లేదా ఎడమ చేతి వాటాన్ని నుంచి కుడి చేతి వాటానికి మార్చితే ఆ పిల్లవాడికి, ఆ పాపకి నత్తి వస్తుందని మీకు తెలుసా? చేతి వాటాన్ని మారిస్తే ఆత్మ న్యూనతా భావం వస్తుంది. మీరు చేజేతులా మీ పిల్లాడిని ఆత్మవిశ్వాసం తగ్గించినట్టుగా, మీరు చేజేతులా మీ పిల్లవాడి, మీ పాప ఆత్మవిశ్వాసాన్ని తగ్గించిన వాళ్ళవుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చేతి వాటాన్ని మార్చకండి. ఇది ఆల్మోస్ట్ లైక్ గాడ్స్ అడ్మినిస్ట్రేషన్‌ని మన చేతిలోకి తీసుకున్నంత పెద్ద తప్పు. అందుకే చేతి వాటాన్ని మనం ఎప్పుడూ మార్చకూడదు. అసలు చేతి వాటం ఎలా వస్తుంది అని శాస్త్రాన్ని చూస్తే, ఇంతవరకు సైన్స్‌లో ఎందుకు ఎడమ చేతి వాటం వాళ్ళవుతారు, ఎందుకు కుడి చేతి వాటం వాళ్ళవుతారు అనేది ఇంతవరకు ఎవరికీ తెలియలేదు. కారణాలు లేవు. అంటే మొట్టమొదటిసారి కుడి చేతి వాటం ఉన్న ఇద్దరు, అంటే మొట్టమొదటిసారి కుడి చేతి వాటం ఉన్న ఒక భార్యాభర్త ఎడమ చేతి వాటం ఉండే ఒక పిల్లవాడికి జన్మనివ్వచ్చు అని తేలింది. ఇది హెరిడిటరీ కాదు, వంశపారంపర్యంగా వచ్చేది కాదు. కాబట్టి ఎవరైనా ఎడమ చేతి వాటం వాళ్ళై ఉండొచ్చు. ఒక చిన్న జెనెటిక్ ఫ్యాక్టర్ అయితే ఉంది. ఒక చిన్న జీన్ అనేది దానికి ఫ్యాక్టర్‌గా ఉంది అని గమనించిందే తప్ప సైన్స్ ఇంతవరకు ప్రత్యేకంగా ఈ కారణం వల్ల మాత్రమే ఎడమ చేతి వాటం వస్తుంది, కుడి చేతి వాటం వస్తుందని ఎక్కడా నిరూపితం కాలేదు. అందుకే ఎవరైనా మీ ఇంట్లో ఎడమ చేతి వాటంతో 2 ఏళ్లప్పుడు, 3 ఏళ్లప్పుడు ఎడమ చేతిని ఎక్కువగా వాడుతున్నారు ఏదైనా వస్తువు తీసుకోవడానికి, లేదా పెన్సిల్‌తో రాయడానికి అంటే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. గమనించండి, 10-15 సార్లు గమనించండి. ఎక్కువ సార్లు ఏ చేత్తో వాళ్ళు వస్తువుని తీసుకుంటున్నారో, ఎక్కువ సార్లు ఏ చేతిని వాళ్ళు వాడుతున్నారో అది ఆ చేతి వాటంగా మనం గుర్తించాలి. అంతే. ఆగస్టు 13వ తారీఖు ప్రతి సంవత్సరం ఎడమ చేతి వాటం వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు కాబట్టి, మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా ఉంటే చాలా చాలా వెబ్‌సైట్స్‌లో వీళ్ళ కోసం కొన్ని గ్రీటింగ్ కార్డ్స్ డిజైన్ చేసి ఉంటాయి. మీకు పరిచయం ఉన్న వాళ్ళ పేరుని దాని మీద ప్రింట్ చేసి వాళ్ళకి గిఫ్ట్‌గా ఇవ్వచ్చు. చిన్న చిన్న బహుమతులు ఇవ్వచ్చు. అలాగే కామర్స్ వెబ్‌సైట్స్ లైక్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇలాంటి వాటిల్లో మీరు చూస్తే ప్రత్యేకంగా ఎడమ చేతి వాటం వాళ్ళ కోసం కొన్ని వస్తువులున్నాయి. మీకు తెలుసా, ఇప్పుడు బుక్ షాప్స్‌లో దొరికే షార్ప్‌నర్, ఎస్పెషల్లీ కత్తెర ఇలాంటివి, స్కేల్ ఇలాంటివి చూస్తే ఇవన్నీ కూడా కుడి చేతి వాటం వాళ్ళ కోసం మాత్రమే తయారు చేయబడ్డాయి. ఎందుకంటే ఎడమ చేతి వాటం వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా వాళ్ళ కోసం తయారు చేసి అంత అమ్మడానికి పరిస్థితులు లేకపోవడం వల్లనేమో కేవలం ఈ వస్తువుల్ని కుడి చేతి వాటం వాళ్ళ కోసం మాత్రమే తయారు చేస్తున్నారు. అంటే నా కుడి చేత్తో పెన్సిల్ పట్టుకుని ఒక షార్ప్‌నర్‌ని ఇలా నేను చాలా కన్వీనియంట్‌గా నేను షార్ప్ చేయగలిగితే, ఒకవేళ ఎడమ చేతి వాటం వాళ్ళు అదే కుడి చేతి వాటం ఉన్న షార్ప్‌నర్‌ని తీసుకుని ఎడమ చేత్తో పట్టుకుని, అంటే వాళ్ళకి ఎడమ చేత్తో పట్టుకోవడానికి అవకాశం లేదిక. కుడి చేత్తో పట్టుకుని వాళ్ళు ఎడమ చేతి వాటం వాళ్ళైనప్పటికీ ఆ కుడి చేత్తో పట్టుకుని వాళ్ళు షార్ప్ చేయాల్సొస్తుంది. కానీ ఇప్పుడు ఒక ప్రత్యేకమైన షార్ప్‌నర్ ఎడమ చేతి వాటం వాళ్ళ కోసం తయారు చేయబడింది. చాలా సౌలభ్యంగా వాళ్ళు ఎడమ చేత్తో పెన్సిల్ పట్టుకుని ఇలా చక్కగా షార్ప్ చేసుకోవచ్చు. అలాగే కత్తెర, ఎడమ చేతి వాటం వాళ్ళ కోసం ప్రత్యేకంగా తయారు చేయబడ్డ కత్తెర. ఇది వాళ్ళకి చాలా చాలా సౌలభ్యంగా ఉంటుంది. ఇలాంటివి ఆ ప్రత్యేకమైన రోజు వాళ్ళకి గిఫ్ట్ చేస్తే చాలా చాలా బావుంటుంది. అలాగే ఒక స్కేల్. ఈ నంబర్‌లన్నీ ఒకవైపుకే ప్రింట్ చేసుంటే కుడి చేతి వాటం ఉండేవాళ్ళు చాలా చాలా హాయిగా, సునాయాసంగా వాళ్ళు గీతలు గీసుకోగలుగుతారు. అదే ఎడమ చేతి వాటం వాళ్ళ పరిస్థితి, ఆ స్కేల్ తీసుకుని ఎడమ చేతిని కుడివైపుకి తీసుకొచ్చి ఇక్కడ డ్రా చేయాల్సొస్తుంది. ఇక్కడ గీయవలసొస్తుంది. ఎంత అసౌకర్యంగా ఉంటుందో గమనించండి. కానీ ఇప్పుడు పరిష్కారం వచ్చింది. ఎడమ చేతి వాటం వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక రూలర్ స్కేల్
అంటే ఆ నెంబర్లన్నీ వాళ్ళకి ఇటువైపు ఉంటాయి కాబట్టి చక్కగా పైనుంచి కిందకి ప్రింట్ చేసి ఉంటాయి కాబట్టి చాలా హాయిగా వాళ్ళకి ఎంత గీత కావాలంటే అంత గీత ఎంతో సౌలభ్యంగా దీంతో గీసుకోవచ్చు. అలాగే 8, 9 సంవత్సరాల పైన పడ్డ వాళ్ళకి మ్యాథమెటిక్స్, లెక్కలు, గణిత శాస్త్రం లాంటివి నేర్చుకోవడానికి చూడండి ఎంత సౌలభ్యంగా కేవలం ఎడం చేతి వాటం వాళ్ళ కోసం ఆ అంకెల్ని వాళ్ళకి కన్వీనియంట్‌గా ఇటువైపుగా ప్రింట్ చేసి చేసిన పరికరాలు. ఇవన్నీ ఇప్పుడు మార్కెట్‌లో దొరుకుతున్నాయి. ఇలాంటి వాటిల్ని ప్రత్యేకంగా ఎడమ చేతి వాటం ఉండే వాళ్ళ కోసం మీరు కొని గిఫ్ట్ చేసి వాళ్ళ ఆనందాన్ని ద్విగుణీకృతం చేయొచ్చు. అందుకే ఎడమ చేతి వాటం వాళ్ళని ఎప్పుడు చులకన చేయొద్దు. వాళ్ళని సమానంగా చూద్దాం. ఆనందాన్ని పంచుదాం.